నిజంగా శర్వా గారు మంచి కంబ్యాక్, ఛాంపియన్ సరే, క్రిటిక్స్ వైజ్ కానివ్వండి లేకపోతే కమర్షియల్ వైజ్ కానివ్వండి, నీట్ బ్లాక్ బస్టర్. ఆయన యాక్టింగ్ వైజ్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్క్రీన్ టైమింగ్, కామెడీ టైమింగ్ అన్నీ ఉన్నాయన్న సినిమాలో. అభిలాష్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా మంచిగా ప్లాన్ చేసుకొని ఒక మంచి స్పోర్ట్స్ డ్రామాని మన ముందుకు తీసుకొచ్చారు. ఆన్ మోటో ఈవెంట్స్, బైక్ రేసర్ గురించి. నేనైతే మన టాలీవుడ్లో ఒక బైక్ రేసర్ మూవీ వస్తుందని చెప్పి నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్, స్పోర్ట్స్ డ్రామాస్లో మల్టిపుల్ ఫెయిల్యూర్స్ చూసాం మన టాలీవుడ్లో. ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత కూడా అదే జానర్లో, అది కూడా బైక్ ఈవెంట్స్ని, బైక్ రేసర్స్ గురించి ఒక మూవీ వస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. శర్వా గారు అభిలాష్ గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అభిలాష్ గారు రాజశేఖర్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయలేదు. బ్యూటిఫుల్గా ఉంది మూవీ. హై ఆక్టెన్ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయి. మాల్విక గారు క్యూట్గా గ్లామరస్ రోల్లో చాలా బాగున్నారు. ఆవిడ పాత్ర కూడా చాలా బాగా పోషించారు. బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది సాంగ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా, గార్జియస్గా, బబ్లీగా చాలా బాగుంటారు. ఎంజాయ్ చేయొచ్చు గ్లామరస్ రోల్ని కూడా. అండ్ రేస్ సీక్వెన్సెస్, ఆ బైక్ రేసింగ్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడితే ఒకవేళ ఎక్కడ కూడా ఓవర్ అనిపించదు. ఏదో తీశారు సినిమా, బైక్ తీసుకొచ్చి గాల్లో ఎగిరాడు, 2 స్టంట్లు చేశాడు అన్నట్టు కాకుండా నీట్గా ప్రాపర్ రేసింగ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ట్రాక్ ఎలా ఉంటుంది, బైక్లో ఉండే ట్యూనింగ్స్ ఏంటి, బైక్లో ఉండే పార్ట్స్ ఏంటి, అన్నీ అనలైజ్ చేసి అన్నీ మనకు అర్థమయ్యేలా చూపిస్తూ రేస్ ఈవెంట్స్ని మనకి నీట్గా మనకి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా చూపించారు. సో ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. ఎక్కడ ఆఫ్ ట్రాక్ అవ్వలేదు, కమర్షియాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడ ఆఫ్ ట్రాక్ అవ్వలేదు. ఫస్ట్ పార్ట్ మేబీ కొంచెం ల్యాగ్ అనిపించచ్చు, స్లో ఉంటుంది నరేషన్ అనేది స్టోరీలోకి వెళ్ళడానికి. ఆబ్వియస్లీ పోస్ట్ రేస్ తర్వాత మళ్ళీ రేస్లోకి వాపస్ ఎందుకు వెళ్ళాలి, అదంతా స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటాడు. మనం F1 మూవీని ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఈక్వల్గా బైకర్ మూవీని ఎంజాయ్ చేస్తాము. హోప్ఫుల్లీ ఈ మూవీ కొంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచి మోటో ఈవెంట్స్లో మేబీ ఇండియన్ పార్టిసిపెంట్స్ని చూస్తాము అని ఆశిస్తున్నాను నేనైతే మాత్రం. ఎలా ఉందన్న బైకర్ మూవీ? బాగుందన్న మూవీ అయితే. ఇట్స్ అన్ ఎక్సలెంట్. అంటే శర్వణ లుక్స్ అయితే ఫస్ట్ థింగ్ హ్యాట్స్ ఆఫ్. అంటే ట్రాన్స్ఫర్మేషన్, అమేజింగ్ జర్నీ అది. అండ్ లిటరలీ హార్డ్ వర్క్ చేశారు సినిమాకి అందరు. ప్రతి ఒక్క యాక్టర్ డిడ్ దే బెస్ట్ జాబ్. మ్యూజిక్ ఒక్కటే కొంచెం డౌన్ అనిపించింది, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రేసింగ్ సీక్వెన్సెస్ ఎట్లా? అడ్రినల్ రష్ అన్న. అసలు సీట్ల కాళ్ళు ఇట్లా వణుకుతుంటే మనకి అంటే ఆ మూమెంట్ మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది మనకి. అంత బాగా తీశారు. యూ గెట్ స్పెషల్లీ బైకర్స్ అయితే ఇన్వాల్వ్ అయిపోతారు ఆ సీన్లలో. రాజశేఖర్ గారి క్యారెక్టర్ బాగుందన్న. అంటే ప్రాపర్గా అంటే యాప్ట్ ఉంది. అంటే ఆయన క్యారెక్టర్కి ఆయన జస్టిఫికేషన్ చేశారు. ఎవ్రీవన్ అదే, ప్రతి ఒక్క క్యారెక్టర్కి దే డిడ్ దేర్ ఓన్ జస్టిఫికేషన్ అన్న. మంచి కంబ్యాక్ అనుకోవచ్చా రాజశేఖర్ గారు? అంటే మంచి క్యారెక్టర్లు చేయాలి, నాకు కొంచెం ఛాన్సెస్ ఇవ్వండి. యా ఇట్స్ అ కంబ్యాక్ అన్న. ఇట్స్ అ కంబ్యాక్ చెప్పాలంటే. అంటే వాడుకోవచ్చు. అంటే ఎందుకంటే తన పొటెన్షియల్ తెలుసు. సో దాని పరంగా ఐ థింక్ దిస్ మూవీ హాస్ గివెన్ అ గ్రేట్ థింగ్. సో మేబీ దీనివల్ల కూడా ఆయనకు ఆపర్చునిటీస్ వస్తాయని అనుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతారన్న. ఫాదర్ అండ్ సన్ కనెక్టింగ్ ఉంటుంది. మళ్ళీ వేరే వాళ్ళతో కూడా కనెక్టివిటీ, అంటే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉంటుంది, మనవాడితో కూడా బాండింగ్ ఉంటుంది. అవన్నీ బాగా చూపిస్తారు. సినిమాటోగ్రఫీ ఇంకా అసలు క్రేజీ. సినిమా అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఏంటంటే ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువ ఓవర్లాప్ అయింది, బైక్ గురించి ఎక్కువ లేదు, రెండు ఉంటాయి. యాక్చువల్లీ లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. ఆ రేసింగ్ సీన్ మాత్రం క్రేజీ. అంటే తెలుగులో ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫస్ట్ టైం. సో చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. ఏంటంటే రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎంతవరకు ఇంపార్టెన్స్? సినిమా మొత్తం ఆయనే కనిపిస్తారు శర్వాతో పాటు. చాలా మంచి సెంటిమెంట్ ఉంటుంది. హీరోయిన్తో కూడా సెంటిమెంట్, ఫ్యామిలీ సీన్స్ అన్ని బాగుంటాయి. అండ్ ఒరిజినాలిటీ ఎలా ఉంది? అంటే బైక్ రేసింగ్ ఈవెంట్స్ ఎక్కువ చూపించినట్టు కదా, నార్మల్ ఒరిజినాలిటీ ఎలా తీసుకొచ్చారు? లైక్ మామూలుగానే, అంటే మిస్యూజ్ చేయడం అలాంటివే ఉండదు. కంప్లీట్ రేసింగ్ ఆ జోనర్లోనే వెళ్ళింది. బాగుంది, చాలా బాగుంది. 5/5. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి వచ్చిన F1 ఇలాంటి సినిమాలు అంటే పబ్లిసిటీ లేకుండా కూడా వెళ్తారు కదా జనాలు. మరి ఈ సినిమాకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుందండి అంతా. అన్న సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే మేము ప్రొఫెషనల్గా మోటోక్రాస్ రేసింగ్ నడుపుతాము. నాకు చిన్న అవకాశం అయితే దొరికింది. ఈ సినిమాలో కూడా ఉన్నాను నేను. అలాగే శర్వానంద్ అన్న సినిమాలో పీక్స్లో ఉన్నాడు. ప్రతి మోటోక్రాస్ రైడర్ ఆయన జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ప్రశ్నంగా మన అభిలాష్ నగర్ అయితే చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఇందులో ఫాదర్ సన్ సెంటిమెంట్ కూడా చాలా మంచిగా చూపించారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏం జరుగుతుందో, ఒక రైడర్కి ఏం ఆయన మీద జరుగుతున్నది క్లియర్గా చూపించారు.
మన అభిలాష్ అన్న గారు మన టాలీవుడ్లో బాలీవుడ్ని తన తండ్రిలా ఒక మోటోక్రాస్ సినిమా అయితే తీశారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు ఆల్రెడీ బైకర్స్ కాబట్టి ఒరిజినాలిటీ ఎంత వరకు ఉంటుంది స్క్రీన్? 100% చూపించారు. ఇప్పుడు నాకేమి నన్ను చూసినట్లు ఉంది సినిమాలో. మా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చూపించారు. ఎందుకంటే ప్రతి ఒక్క రైడర్ రిస్క్తో బైక్ రైడింగ్ అనేది చేస్తారు. అలాగే ఈ సినిమాలో అయితే చాలా పర్సెంట్ చూపించారు. చాలా సూపర్ అవుతుంది. అందరు చూడండి, ఈ సినిమా చాలా మంచిగా ఉంది అన్న సినిమా. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, అందరు చూడొచ్చు. సినిమా ఫుల్ రేసింగ్ గురించి ఎవరైతే షోకుందో రేసింగ్ గురించి ఈ సినిమా అందరు చూడొచ్చు. సినిమా బాగుంది, అందరు చూడరు సినిమా. బైకర్ మూవీ చాలా బాగుందండి. ఇది శర్వానంద్ గారు ఆల్రెడీ సెకండ్ హిట్ కొట్టేశారు న్యూ ఇయర్లో. నారి నారి నరమూరే సూపర్ హిట్, మళ్ళీ చాలా సూపర్ హిట్ ఇది. అన్నిటికన్నా హీరో రాజశేఖర్ గారు బ్లాక్ బస్టర్తో కంబ్యాక్ ఇచ్చారు. చివరి 10 నిమిషాలు హీరో రాజశేఖర్ గారు యాక్షను కళ్ళంట నీళ్ళు వస్తాయి. అంటే తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ, తండ్రి ఎంత తపన పడుతుంటాడు పిల్లల కోసం, వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా తండ్రి బాధను అర్థం చేసుకోరు, చాలా బాగా చూశారు. నెక్స్ట్ వచ్చేసరికి మేము హీరో రాజశేఖర్ గారు సినిమాకి హార్ట్, చాలా ఇన్స్పిరేటివ్ మూవీ ఇది. చాలా అవార్డ్స్ కూడా వస్తాయి. చాలా టైట్ డైరెక్షన్ ఉంటుంది. పేరెంట్స్ ఫ్యామిలీ అందరూ చూడవలసిన సినిమా ఇది. ఎన్నో అవార్డ్స్ వస్తాయి సినిమాకి. వెరీ ఇన్స్పిరేటివ్. బైక్ రేసింగ్ కూడా చూడండి. బైక్ కింద పడ్డప్పుడు మళ్ళీ లేచి బైక్ తీశాడు భయ్యా. గూస్ బంప్స్ వచ్చినాయి నాకు, గూస్ బంప్స్. తర్వాత హిల్ జంప్ చేశాడు. ఈ కొండ నుంచి ఆ కొండ దాకా బైక్ జంప్ చేశాడు. అసలు అబ్బో పిచ్చ పీక్స్ అది. అసలు ఇట్లాంటి షార్ట్స్, అట్లాంటి షార్ట్స్ చూస్తే అసలు ఎన్నిసార్లు చూడొచ్చు. నేను మళ్ళీ టికెట్ తీసుకుంటా, మళ్ళీ పోతా సినిమాకి. బాగుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. బైకర్ అందరం బైకర్లు, నేను బైకర్, నేను రేసర్ అవుతా. ఓకే. ఎమోషన్స్ కానీ బైక్ రాయి అన్ని చాలా చాలా బాగున్నాయి. అందరూ చూడాలి, ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తారు. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. బీజిఎం మాత్రం అయితే సూపర్ 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 అసలు. సర్వా గారు ఆల్రెడీ మన ఈవెంట్లో అన్నారు ఆ ఫీలింగ్ వస్తుందని. దాన్ని మించి వచ్చింది ఆ ఫీలింగ్ అయితే. నిజంగా ఒక F1 ఇప్పుడు మొత్తం అనేది సిరీస్ ఎలా చూస్తాం మనం, ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దాన్ని ఎక్కడ బీట్ చేయకుండా మొత్తం చాలా బాగుంది. హిల్ జంప్ ఉంటుందండి, చాలా వరకు హిల్ జంప్ ఉంటుంది. అండ్ ఫైనల్ రేస్ ఒకటి ఉంటుంది. చాలా బాగుంటాయి. చాలా బాగుండే మూవీ. లైక్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగుండే, సౌండ్ కూడా చాలా బాగుండే. ఇంకా బ్రదర్హుడ్, బైకర్ బ్రదర్హుడ్ కూడా ఉంది. అండ్ రైవల్స్ టర్నింగ్ ఇంటూ బెస్ట్ ఫ్రెండ్స్. ద మూవీ వాజ్ ఎక్సలెంట్. ఐ లవ్ ఇట్ అలాట్. అవును, చాలా బాగుంది. అందరూ చెప్తున్నారు రేసింగ్ అవుతారండి. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న. అందరు బైకర్స్ ఈ మూవీ చూడాలి. బైకర్స్ అనే కాదు, ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. ఫాదర్ సన్ రిలేషన్, ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుంది ఒక బైకర్కి, ఆ బైకర్ ఎలా లూజ్ అవుతాడు, మళ్ళీ ఎలా కింద నుంచి పైకి వస్తాడు, ఆ స్ట్రగల్ చూపించారు. యాక్షన్, లాస్ట్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోయింది. బెస్ట్ సీన్. బైకర్ మూవీ అనేది ఇంకా మేము యాజ్ ఎ బైకర్ చెప్పాలంటే ఇంకా నేను ఇంకా ఇంప్రెసివ్. బికాస్ నేను అందులో ఉన్నట్టుగా ఫీల్ అయ్యా. కొన్ని మూమెంట్స్ చాలా ఉన్నాయి, బట్ 1-2 అని చెప్పలేను. మెయిన్ వచ్చేసి ఫైనల్లో లాస్ట్ ఎప్పుడైతే శర్వా డౌన్ఫాల్ అవుతాడో అక్కడ నుంచి నేను ఇంకా కొంచెం ఎమోషన్ అయ్యి, అండ్ ఇంకా సినిమాలో మొత్తం కూడా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా చాలా గట్టిగా ఇచ్చారు. సో అదే అవును, నార్మల్ ఆడియన్స్ కంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఎంకరేజ్మెంట్కి ఇవ్వడానికి ఇలాంటి మూవీస్ ఓకే. లైక్ F1 చూసారు, ఇప్పుడు బైకర్. వై కాంట్ ఇట్ అంటే ఎందుకు పిల్లల్ని ఎంకరేజ్ చేయడం లేదు? వీ క్యాన్ ఎంకరేజ్, బట్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి మూవీస్ ఏం కాదు కదా, రియల్ లైఫ్ బైకర్స్ని చూడొచ్చు మనం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. మీరు రైట్ క్వశ్చన్ చేశారు. యాక్చువల్గా నేను అదే అందాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ద మూవీ నేమ్ ఈజ్ బైకర్. ఐఎమ్ ట్రూలీ సేయింగ్, జనరల్గా నాకు తెలిసి నేను ఎన్నో మూవీ చూసాను, కానీ నేను రివ్యూ ఇవ్వడం, ఇలా పబ్లిక్గా రివ్యూ ఇవ్వడం, దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. అయితే మూవీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బైకర్స్, ఇట్స్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్. ఇట్స్ ఎ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అది నేను కేటగిరీలో చెప్తాను. ఎందుకంటే ఇఫ్ యూ సీ మన ఇండియన్ సినిమాలో క్రికెట్ గురించి చాలా మూవీస్ ఉన్నాయి, సాకర్ గురించి ఉంది, ఈవెన్ మన నేషనల్ గేమ్ హాకీ గురించి ఉంది, చక్ దే ఇండియా. సో ఇక్కడ మనం చూస్తుంటే, ఇప్పుడు నేను పర్సనల్గానే క్రికెట్ ఎక్కువ ఆడను, కానీ లవ్ ద జెర్సీ మూవీ, ఈవెన్ ఎంఎస్డి ధోని మూవీ.
ఎందుకు అక్కడ స్టోరీ అలా 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 ప్రొడక్ట్ చేశారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద పర్టికులర్ వన్ స్పోర్ట్, ఇట్స్ ఎంటైర్ ఇస్ జర్నీ. ఒక ఛాంపియన్ అనేవాడు ఎలా తయారవుతాడు, నాట్ ఓన్లీ ఆన్ ద ఫీల్డ్, ద జర్నీ బిగిన్స్ ఫ్రమ్ ద హోమ్. సో ఈ మూవీలో కూడా ఈ మూవీలో కూడా ఒక బైకర్ అనేది అతను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో మోటోక్రాస్ గురించి అంత అవేర్నెస్ లేదు. అంటే ఈవెన్ మన ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఇట్లాంటి మూవీస్ చాలా రావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కాంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ మూవీ టీమ్, ఎస్పెషల్లీ అభిలాష్ రెడ్డి అండ్ ద శర్వానంద్, ఈవెన్ రాజశేఖర్ సార్ ఈస్ కమ్బ్యాక్ అనొచ్చు, చాలా బాగా చేశారు. వన్ ఫైనల్ థింగ్ ఈస్ దిస్ మూవీ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ బైకర్స్. ఎందుకంటే నేను నార్మల్ ఒక ఆడియన్స్ లాగా వచ్చాను. దో ఐ ఆల్సో డూ బైకింగ్ బట్ నాట్ ఎ ప్రొఫెషనల్ బైకర్. బట్ దిస్ మూవీ ఈస్ ఫర్ ఎంటైర్ క్రౌడ్, ఫ్యామిలీ మూవీ, మస్ట్ వాచ్. చాలా 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 అంటే చాలా బాగుంది నిజంగా. ఎలా చెప్పాలో మాటలు రావట్లేదు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ క్రేజీ, అసలు నిజంగా చాలా బాగుంది. జంప్ లాస్ట్ లో జంప్ ఉంటుంది. ఆ లాస్ట్ జంప్ ఎంత బాగుందంటే అసలుకి ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. గూస్ బంప్స్ అయితే లిటరలీ చాలా బాగుంది. ఆబ్వియస్లీ నాకు రైడర్ అవుతాం మేము, బైకర్ కాదు. యా, నాకు చాలా బాగా అనిపించింది. నాకు కెమెరా అదంతా చాలా నచ్చింది. ఎడిటింగ్ చాలా బాగుంది. సో ఐ లైక్ ద ఏంటంటే తీసుకున్నారు కదా ఈ అంటే ఆయన 20 kgs తగ్గాడు, అది ఇంకా చాలా బాగుంది, నాకు నచ్చింది. నేను కూడా ఇలా అవుదాం అనుకుంటున్నా ఫ్యూచర్లో.